ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. నీ పాలు నీ స్వాస్యము నేనే. ఈ మాటలు అహరోనుతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అందరికీ భూమిలో భాగం ఉంటది కానీ లేవీలకు భూమిలో భాగం ఉండదు. ఇంతకంటే ఎక్కువది, భూమిలో భాగము కంటే ఎక్కువది నువ్వు పొందుకోబోతున్నావు. అదేంటి అని అంటే నేనే. నేనుంటే నీకు అన్ని ఉన్నట్లే అని దేవుడు అహరోన్తో మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు అహరోన్తోనే కాదండి, మనతో కూడా మాట్లాడుతున్నాడు. చాలా మంది ఎక్కువ భూములు ఉన్న వారిని చూసి, పొలాలు ఉన్న వారిని చూసి, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్న వారిని చూసి మనకి ఇలా లేదే అని మనం బాధపడుతూ ఉంటాం. అయితే ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, అవి లేవని బాధపడద్దు, డబ్బు లేదని బాధపడద్దు, ఆస్తులు లేవని బాధపడద్దు, నీకు లోకములో నువ్వు ఏమి సంపాదించుకోలేకపోయావని బాధపడద్దు. కానీ నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ఏం పొందుకున్నావంటే దేవుణ్ణి నువ్వు పొందుకున్నావు. దేవుడే నీ స్వాస్యం, దేవుడే నీ ఇన్హెరిటెన్స్. ఆయన నీకు సమృద్ధిగా అన్ని ఇచ్చేవాడు. లోకంలో ఉన్న ఆస్తులు కొంతకాలం ఉంటాయి, తర్వాత అవి కరిగిపోతాయి. వాటి కొరకు శ్రమ పడాలి, వాటిని కాపాడుకోవడానికి శ్రమ పడాలి, లేకపోతే వాటిని రెట్టింపు చేసుకోవడానికి శ్రమ పడాలి. కానీ దేవుడే నీ స్వాస్యంగా ఉన్నప్పుడు నీకు లోకంలో ఏది అవసరం లేదు. ఏ రోజు కావలసిన మన్నా ఆ రోజు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ రోజు కావలసిన అవసరాన్ని దేవుడు ఆ రోజు తీరుస్తాడు. దేవుడే నీ స్వాస్యం అయితే క్షేమముగా నీ ప్రతి దినమును కూడా నువ్వు విశ్రాంతిగా నెమ్మదిగా నువ్వు గడపడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అహరోన్కి ఇచ్చిన వాగ్దానం ఈరోజు ఒకవేళ లోకంలో ఉన్న ఆ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ ప్రకారము మనం తక్కువ వారిగా ఒకవేళ ఉన్నామేమో బాధపడాల్సిన అవసరం లేదు. అహరోనుకి దేవుడే స్వాస్యం ఎలాగైతే ఉన్నాడో, ఈ ఐశ్వర్యవంతుడైన యేసు ప్రభువారు ఆయన మనకు స్వాస్యముగా ఉన్నాడు. కాబట్టి మన ప్రతి భూ సంబంధమైన అక్కర, ప్రతి పరసంబంధమైన అక్కర దేవుడు మనకు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనే మన స్వాస్యం. ఆయనలో ఏది కొదవలేదండి. ఆయనలో ప్రతిదీ కూడా సమృద్ధిగా ఉంది. నీకు ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు అడిగితే దేవుడు ఇస్తాడు. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు నుంచి కనానుకు వెళ్తున్నప్పుడు ఏ రోజు కావలసిన మన్నా ఆయన ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళు అరణ్యంలో మాకు ఆహారం ఉండదు అనుకొని ఐగుప్తు నుంచి ఆహారం పట్టుకొని వచ్చింటే ఎంత పట్టుకురాగలరు? ఒకవేళ తెచ్చినా కూడా అది కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, పనికిరాదు. కానీ దేవుడే వారికి ఆహారాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి లోకంలో కూడా అంతే, కాబట్టి మన జీవితంలో కూడా అంతే. మనము సంపాదించుకోవాలని మనం ప్రయాసపడినప్పటికీ కూడా దేవుడే నీ స్వాస్యం అయితే నువ్వు ఏ రోజుకి కావలసిన ఆశీర్వాదం, ఏ రోజుకి కావలసిన ఆహారం, ఏ రోజుకి కావలసిన సమృద్ధి ఆ రోజు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడగలవు. కాబట్టి ఒకవేళ భూ సంబంధమైన ఆస్తులు లేవని బాధపడాల్సిన అవసరం లేదు. పరసంబంధమైన ఆస్తి ఏంటి? యేసు ప్రభువారు ఆయన మనకి స్వాస్యముగా ఉన్నాడు. నీ భూ సంబంధమైన అక్కర, నీ పరసంబంధమైన అక్కర ప్రతిదీ కూడా ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో తీర్చి మన కుటుంబాల్లో సమృద్ధిని ఆయన నింపబోతున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తూ ఈ దినమంతా ఆయన్ని స్తుతిస్తూ ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.